హల్లెలూయా. మంచిదండి. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. నిర్గమ కాండము 3వ అధ్యాయము 1 నుండి చదువుదామండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యముకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిదననుకొనెను. దానిని చూచుటకు అతడు తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి చెప్పులు విడుము, నీవు వెళ్ళి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ మరి మోషే మనకు కనబడుతున్నాడు. మోషే అనగా ఆయన ఒక మంచి నాయకుడు, నీళ్ళలో తీయబడి ఉన్నవాడు గనక అతనికి మోషే అను పేరు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, దైవ సంఘస్థులారా, మరి ఆ రోజున ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి, మగవారు జన్మిస్తే చంపివేయండి ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. మా అర్థమవుతుందా? ప్రజలా, ఆడపిల్లలు పుడితే బతకనీయండి, మగవారు పుడితే ఆ నదిలో పారవేయనీయుడి అని ఒక చట్టము, ఒక నిబంధన ఆ ఐగుప్తులో మరి చేయబడింది. ఎప్పుడైతే మరి అలా అందరూ పుడుతున్నప్పుడు, అందరినీ చంపివేస్తున్నప్పుడు మరి మోషే జన్మించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మోషే జన్మించగానే అతడు చాలా సుందరుడుగా, అందము కలిగిన వాడుగా మరి పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి తన తల్లి ఎక్కిపేదు అతన్ని చూసి అలా చంపకుండా, అలా నదిలో పారవేయకుండా అతన్ని 3 నెలలు దాచిపెట్టిందండి. అమ్మా ఎన్నేళ్ళమ్మా? 3 నెలలు దాచిపెట్టింది. పసి కద్దు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, కన్న బంధము కదా, కన్న పేగు కదా. అలాంటి పరిస్థితుల్లో అతన్ని నదిలో పారవేయక తన ఇంట్లోనే మరి ఎలా దాచిందో మనకు తెలియదు, కానీ మరి బైబిల్ గ్రంథంలో కూడా ఆ ఎక్కిపేదట విశ్వాసముతో ఆ తల్లి మోషేను దాచిందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ 3 నెలలు దాచి ఆమె మళ్ళా కాలేదు కాబట్టి ఒక పెట్టెను చేసి, ఒక దానికి కీలు పూసి, దానికి భద్రం చేసి ఆమె నైలు నదిలో ఆ కుమార్ని వదిలిపెట్టిందండి. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, అలా ఆ తన జీవితము ఆ చిన్నవాడు ఏడుస్తూ ఎక్కడికి వచ్చాడంటే ఆ ఫరో కుమార్తె దగ్గరికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఫరో కుమార్తె దగ్గరికి ఆ పిల్లవాడు ఏడుస్తున్న కేకలు విని, ఇదిగో ఒక పిల్లవాడు ఆ నదిలో ఏడుస్తున్నాడని మోషే అక్క మిరియాముకు చెప్పగా ఆ అక్క వెళ్ళి కుమార్తె తీసుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అలా జరగడము, మనం ఇతన్ని పెంచుకుందాము అని ఆ మోషేను ఆ ఫరో కుమార్తె తర్వాత హల్లెలూయా. అలా
ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఇదిగో నగరంలో ఆ ఐగుప్తు కోటలో ఆ భవనంలో మోసే పెరగడము ప్రారంభించబడుతుంది. అర్థమవుతుందా? ఎందుకు అలా పెంచడం జరుగుతుందంటే దేవుని చిత్తము జరగబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన చిత్తము ఏ పాటిది? దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది ప్రపంచంలో. ఈ అన్ని విషయంలో మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో జీవితంలో కావచ్చు, నీకున్న పరిస్థితుల్లో కావచ్చు, కానీ దేవుని చిత్తమే అమ్మా జరిగి ఉన్నది. మన చిత్తం ఏ పాటిదండి అమ్మా? మన చిత్తము జరుగుతుందా? మన చిత్తము జరగదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దైవ సంగమా, దేవుని బిడ్డలా, దేవాది దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఒక మంచి ఉద్దేశముతో మరి అతన్ని చావకుండా అతన్ని బతికియడానికి దేవుడు ఎంతో ప్రణాళిక చేసి ఇదిగో ఆ ఫరో కుమార్తె దగ్గరికి తీసుకువెళ్ళి జరగడం జరిగిందండి. ఆమేన్. అది చూడండి, మరి ఫరో కుమార్తెకు గర్భఫలము లేదండి. ఫరో కుమార్తెకు అమ్మా మరి పిల్లలు పుట్టలేని స్థితి. అంటే దేవుడు కొన్ని పరిస్థితుల్లో అలాగనే చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమెకు పిల్లలు అనే ఆశ, ప్రేమ కలిగి ఉన్నట్లుగా ఆమె ఉదయాన్ని ఆయన అలా చేసి ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్లవాడిని చూడగానే మరి ఒక చట్టం ఉందే, ఒక నియమం ఉందే, ఒక నిబంధన ఉందే. పిల్లవాడు ఎవ్రీ పిల్లవాడు పుడితే చంపివేయాలని ఒక మరి అలాంటి ఒక శాసనం ఉందే. కానీ ఆ శాసనము మార్చబడింది. ఆమేన్. మరి ఫరో కుమార్తె మరి పట్టుకున్న తర్వాత తన తండ్రి ఆ బిడ్డను చంపేస్తాడా? అర్థమవుతుందా? డాడీ, ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటానా అంటే ఆ ఫరో కూడా ఉదయం మార్చుకున్నాడు. నీ ఇష్టమమ్మా, నీ సంతోషాన్ని నేను కాదలేని అలాంటి స్థితిలో ఆ కుమారుడు ఆ రాజా కోటలో పెరిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన చాలా ప్రవీణుడుగా, అందము గలవాడుగా, యుద్ధంలో ఆయన యుద్ధశీలుడుగా, ఆయన ఎన్నో సకల విద్యలు నేర్చుకున్న వ్యక్తిగా మోసే మనకు కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఒకసారి చూస్తే అలా మోసే పెరుగుతున్నప్పుడు పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆ ఇశ్రాయేలు ఆ బాధలు, ఆ ఇశ్రాయేలు పడుతున్న శ్రమలు, వారికి ఉన్న ఆపదలు, నిందలు, అవమానాలు, ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ఒక ఐగుప్తుడు ఇదిగో ఒక ఇశ్రాయేలు కొడుతుండగా మరి ఏం చేశాడంటే మోసే అలా చూడకుండా ఆ ఐగుప్తుని నిలదీసి ఐగుప్తుని చంపడం జరిగింది. మావాన్ని కొడుతున్నావా అని ఒక అలాంటి పరిస్థితిలో ఆ ఐగుప్తుని చంపగానే ఆ భయంతో ఒక వ్యక్తి చూశాడు. ఇదిగో నేను ఫరోకు చెప్తాను, నువ్వు ఇతన్ని చంపావు కాబట్టి నువ్వు దోషివి అని చెప్పగానే ఆ భయంతో అతడు ఇదిగో ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను అనే అరణ్యానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో కూడా మనకు కూడా ఇలాంటివి భయాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని మరి అలాంటివి మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో మనకున్న పరిస్థితుల్లో మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి. మనకు అనారోగ్యము కావచ్చు, ఇంకా అప్పు సమస్య కావచ్చు, ఇంకా మన కుటుంబంలో మన పిల్లల విషయంలో కూడా మనకు కొన్ని భయాలు కలగవచ్చు. మన దేవుడు ఏమంటున్నాడమ్మా? మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. యెహోవాకు భయపడువారట ఏ మనుషులకు కూడా భయపడరట. నేను లోకాన్ని జయించాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యంగా ఉండండి అని మన ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. భయపడడం వలన మనుషులకు ఉడి వస్తుందట. భయం ఏం చేస్తుందమ్మా? భయము చాలా లేనిపోని అమ్మా రోగాన్ని తీసుకొస్తుంది. మరి కొంతమందికి డాక్టర్ దగ్గరికి పోగానే అమ్మా నీకు ఈ రోగం ఉంది, నీకు ఆ రోగం ఉంది అని డాక్టర్లు అప్పుడప్పుడు భయపెడుతుంటారు. నమ్ముతారండి? మరి ఏదో ఒక చిన్న
జ్వరం వస్తే, చిన్న సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తారండి? ఆ డాక్టర్లు లేనిపోని అన్ని పరీక్షలు చేసి, స్కానింగ్ చేసి, ఏదో ఏదో ఉన్నట్టుగా చేసి డబ్బులు గుంజుకునే డాక్టర్లు చాలా మంది ఉన్నారు లేదా అండి? లేనిపోని రోగాన్ని కూడా కల్పించి, ఈ రోగం నీకు ఉంది, ఈ రోగం నీకు వస్తుంది, ఈ వ్యాధి నీకు కలుగుతుందని అలా అలా భయపెట్టే డాక్టర్లు ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మోషే కూడా మరి భయపడి ఆ మిద్యాను అనే అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో వెలుచుండగా ఒక మంద కనిపించిందండి. ఏంటి ఆ మంద? ఇత్రో అనే మంద. అతనికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. ఏడుగురు కుమార్తెల్లో ఆ ఒక కుమార్తెను ఆ ఇత్రో మోషేకు మరి పెళ్లి చేయడం జరిగింది. ఇది ఈరోజు మోషే గురించి మాట్లాడుతున్న వాక్యం అండి. మీరు మంచిగా ఉండాలి. ఒక అర్ధగంట అయితే ముగించుకుందాము. అలా అలా మరి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న సమయంలో మరి మోషేకు ఎన్నో అవమానాలు వచ్చాయి, మోషేకు ఎన్నో మరి నిందలు వచ్చాయి. ఆ మోషే మరి దేవుని బిడ్డారా, తన చెల్లి, తన అక్కైన మరి మిరియాము, తన అన్నైన ఆరోను మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇదిగో నీవు ఒక అమ్మాయిని చేసుకున్నావు, ఆ నల్ల అమ్మాయిని చేసుకున్నావు, మన జాతి వారు కాదు, మన గోత్రం వారు కాదు, వారి గోత్రం ఏంటి, మన గోత్రం ఏంటి, వారి నల్లని జాతి వారిని నువ్వు చేసుకున్నావని మోషే మీద సనగడము ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ రోజున చాలా మంది అందాన్ని చూసి, పై రూపాన్ని చూసి మురిసిపోతున్నారు, పై రూపాన్ని చూసి మరి మోసపోతున్నారు. ఈ రోజున చాలా మంది యవనస్తులు, ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తనకున్న అందాన్ని చూసి, తనకున్న మరి మంచి డ్రెస్ చూసి మరి అలా అలా మోసపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరు ఆత్మీయులో, ఎవరు పరిశుద్ధులో, ఎవరు ఆ క్రీస్తును బాగా నమ్మిన వారో, ఎవరు మారు మనస్సు కలిగిన వారో, ఎవరు దేవుని కొరకు ఇదిగో నిలబడ్డవారో, దేవుని కొరకు వారు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి అని అలా మరి సంబంధాలు చేసుకోవడం లేదండి. ఈ రోజున ఏం చేస్తున్నారమ్మా? ఇంటర్నెట్ లో చూస్తున్నారు, ఫేస్బుక్ లో చూస్తున్నారు. ఆ ఫేస్బుక్ లో వస్తే పెళ్లి జరుగుతుందా? అలాంటి పెళ్లిలు నిలుస్తాయా? అలాంటి కాపురాలు నిలబడతాయా? ఫేస్బుక్ లోను, ఇంటర్నెట్ లోను, వాట్సాప్ లోను. ఆమేన్. అలాంటి బంధాలు నిలబడవండి, అలాంటి జీవితాలు మరి నిలవండి. దేవుడే నిర్ణయించిన పెళ్లి చేసుకోవాలి కానీ మన చిత్తం ప్రకారం కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇది దేవుని చిత్తమే. ఆ మోషేకు తనకు భార్యకి ఇచ్చింది దేవుడే కలగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మోషే తన భార్య ఇదిగో కొన్ని విషయంలో కూడా ఆ భర్తను ఆదరించింది, ఆ భర్తకు ఇదిగో మరి నెమ్మదించింది, ఆ భర్తను కాపాడింది. మోషే భార్య పేరు ఏంటిదమ్మా? సిప్పోరా. మోషే భార్య పేరు సిప్పోరా. ఈ మోషే కుమారులకు సున్నతి చేయబడలేదు. ఆయన దైవ సేవకుడే, నాయకుడే. తన ఇంటిని ఏలని వాడు మరి బయట వారిని ఎలా ఏలుతాడట. ఇంత గెలిచి రక్ష గెలిచాలి, ఇంత గెలిచి రక్ష అంటే బయట గెలవాలట. అంటే మరి కొన్ని విషయంలో ఈ మోషే తన కుమారులకు సున్నతి చేయలేదు. ఆ రోజుల్లో ఏంటిది నిబంధన? సున్నతి చేయబడాలి. అర్థమవుతుందా? మీకు నిబంధన ఏమి ఇచ్చాడమ్మా దేవుడు? మీరు ఏం చేయాలి? ప్రతి నెల ఎంత అవుతున్నారమ్మా? ప్రతి నెల ఎంత అవుతున్నారు? ద్రాక్షరసము రొట్టె తింటున్నారు. అంటే అది నిబంధన. కొత్త నిబంధన అది నిబంధన. ఆమేన్. ఆ పాత నిబంధనలో ఏం చేయాలి? పుట్టిన కుమారుడు సున్నతి చేయబడాలి. ఎప్పుడైనా అమ్మా వాక్యము సున్నతి చేయబడాలి. తొలి చూలు కుమారుడు సున్నతి చేయబడాలి. యేసు ప్రభు కూడా సున్నతి చేయబడింది. అబ్రాము కుమారుడు ఇసాకు సున్నతి చేయబడింది.
ఇష్మాయిలుకు సున్నతి చేయబడింది. అంటే మరి సున్నతి అనగా ఇదిగో మరి కత్తి తీసి ఒక భాగాన కొయ్యబడాలి, గాయపడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి మోషే తన భార్య తన పిల్లలు ఇదిగో మరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, ప్రయాణంలో మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు కోపస్తుడై దేవుడు ఇదిగో వాళ్ళని చంపడానికి, మోషేను చంపడానికి వస్తున్నప్పుడు ఇదిగో మరి వెంటనే ఇదిగో తన భార్య సిపోరా వేదికల ఒక రాయి తీసుకొని ఇదిగో వారి కుమారులకు సున్నతి చేసి ఇదిగో తన ప్రాణాలను కాపాడిందండి. గట్టిగా చెప్పగలుగుతాడమ్మా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు పెట్టారా మరి మోషేకు దేవుడు ఇచ్చిన మరి భార్య మోషేను కాపాడిందా? తన కుటుంబాన్ని కాపాడుకుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి దేవుడు పెట్టారా మరి అలా మోషే జీవితము అలా నడుస్తున్నప్పుడు దానికి 40 సంవత్సరాల తర్వాత ఇదిగో ఒరేపు పర్వతం దగ్గరికి, ఇదిగో సినాయి పర్వతం దగ్గరికి తన మామ మందలు తోలుకొని వచ్చినప్పుడు ఇదిగో అక్కడ మధ్యలో ఆ పొదలో ఇదిగో అగ్ని జ్వాలల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నేను అబ్రాహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇదిగో నేను పేరు పెట్టి పిలుస్తున్నానని మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి అలా ప్రత్యక్షమై దేవుడు మోషేను పిలుస్తున్నాడు. నా ప్రజల బాధ, నా ప్రజలు పడుతున్న హింస, నా ప్రజలు పెడుతున్న ఆ మొర, వారి కేకలు, వారి అర్థదానం, వారు చేస్తున్న చాకరి వెట్టి పనులు ఇదిగో నా సన్నిధికి చేర్చబడ్డాయి. నేను నిన్ను వాడుకోకపోతున్నాను. నువ్వు వెళ్ళి ఆ ఫరో దగ్గర నుండి నా ప్రజలను విడిపించి ఒక పర్వతాల దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలను నువ్వు నడిపించాలి. వారిని ఇదిగో అక్కడ నా కొరకు ఇదిగో వారిని ఆరాధన చేయాలి, అక్కడ కూడుకోవాలని ఒక ఆజ్ఞ ఇచ్చి మోషేను పంపినాడు. గట్టిగా చెప్పాలనుకుంటామా? హల్లెలూయా. మా అందరూ ఒకసారి లేచి కూర్చోండి అమ్మా. అందరూ ఒకసారి అందరూ లేచి కూర్చోండి, లేచి కూర్చోండి. అందరూ లేడమ్మా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ప్రాణమేమీ లేదు గాని సేవ చేయాలన్నది. ప్రాణమేమీ లేదు గాని సేవ చేయాలన్నది. నీవే నా కనవని, నీవే నా కనవని, నీ సేవ చేయ ఆశ ఉన్నది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకు యేసయ్యా. హల్లెలూయా. కూర్చుంటామా అందరూ? హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ఆ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నేనెంతటి వాడిని ప్రభువా, ఆ దేశానికి వెళ్ళి నేను ఆ ప్రజలను నేను
ఎలా విడిపించగలను, నా వల్ల కాదు ప్రభా అని దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఆ మోషే ఏం చేస్తున్నాడండి, దేవునికి సాకులు చెప్తున్నాడు. నా వల్ల కాదు ప్రభా, నేను పోలేను ప్రభా అని ఆ మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు నిజంగా పిలిచిన వారిని ఆయన విడిచిపెట్టుకునే దేవుడు కాదండి. దేవుడు మళ్ళా ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పరచుకున్నాడో దేవుని చిత్త ప్రకారము నెరవేర్చు వరకు ఆయన విడువని దేవుడు అండి. ఆమేన్. యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు. యాకోబు పారిపోతున్నప్పుడు అరణ్యంలో ఇదిగో ఆయన తలగా చేసుకొని ఆ రాత్రి వేళలో పట్టుకున్నప్పుడు యాకోబును దేవుడు దర్శించి, ఇదిగో నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు స్థలాన్ని నేను దీవిస్తాను అని అభయం ఇచ్చిన ఆ దేవాది దేవుడు మనకు కూడా, మన కుటుంబంలో కూడా, మన ఉద్దేశాలను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు రమ్మన్నాడో, ఎందుకు ఆయన మళ్ళా ఇదిగో ఇలా ఏర్పరచుకున్నాడో అది ఎంతో గొప్ప గొప్ప శక్తి ఉందండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. అయ్యా నా వల్ల కాదు, నేను చేయలేనంటే ఇదిగో నీ చేతిలో ఉన్నది ఏంటి అంటే, నా చేతిలో ఉన్నది కర్ర, ఆ కర్ర కింద వెయ్యి అనగానే ఆ కర్ర కింద వేయగానే పాముగా మార్చబడింది. ఇదిగో మళ్ళీ ఆ తోకను పట్టుకోమనగానే దైవ సంగమా దేవుని బిడ్డలారా వెంటనే ఆ తోకను పట్టుకోగానే పాము కర్రగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ కుడి చెయ్యి ఇదిగో నీ గుండె మీద పెట్టుకోనగానే ఆ కుడి చెయ్యి కుష్టివాదిగా మార్చబడింది. ఆ చెయ్యి తీసివేయి అనగానే మళ్ళీ ఇనుము కంటే తెల్లగా పరిశుద్ధంగా ఆ చెయ్యి చేయబడిందండి. నేను ఇలా గొప్ప దేవుడని సూచన క్రియలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు నిజంగా సూచన క్రియలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మోషేను పంపించడానికి ఒక ఉద్దేశం ఉంది. మోషేను పంపిస్తున్నాడంటే తన ప్రజలకు విడుదల కావాలి, తన ప్రజలు సంతోషంగా ఉండాలి, తనను ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా, మనకున్న పరిస్థితుల్లో కూడా, మనకున్న సోమవారం నుండి శనివారం వరకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో నిందలు వస్తుంటాయి, ఎన్నో గొడవలు వస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్, అర్థమవుతుందా? సోమవారం నుండి శనివారం వరకు మనకున్న ఆత్మీయ జీవితంలో సాధారణ క్రియల ద్వారా ఎన్నో కొన్ని శక్తులు మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, మన శరీరం మీద, ఆరోగ్యం మీద దాడి చేసి మనకు దేవునికి దూరంగా చేయాలని అది ఉంటే దేవుడు మాత్రము వాటినన్నిటిని విడిపించి ఇదిగో ఆదివారం రోజున, పరిశుద్ధ దినమున, పునరుత్థాన దినమున నా ప్రజలను, నా బిడ్డలను ఇదిగో ఈ స్థలంలోకి తీసుకొస్తానని దేవుడు ఇదిగో మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా దేవుని బిడ్డలారా, ఐగుప్తు ప్రజలు ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాధపడడం చూడలేకపోతున్నాడు, ఆ ఇష్టపడడం చూడలేకపోతున్నారు. ఎందుకంటే అలా మూర్ఖులతో నేను చూడలేదని నా ప్రజలు ఇదిగో ఆ ఫరో హస్తాల కిందికి తీసుకొని ఒక పర్వతం మీద నా ప్రజలు నన్ను స్తుతించాలి, నన్ను ఇదిగో కొనియాడాలి, నాకు ఆరాధన చేయాలనే ఒక ఆశ మన దేవునికి ఉందండి. ఆమేన్, హల్లెలూయా. సోమవారం నుండి శనివారం వరకు చూస్తే కొన్ని కుటుంబాల్లో కొన్ని మరణాలు వచ్చాయండి. మేము వస్తున్నాము, ఒక వ్యక్తి మొన్ననే కలిశాడు, అతని ఫ్లెక్స్ పెట్టేశారు, బొమ్మ పెట్టేశారు. బొమ్మ పెట్టి ఏంటిదమ్మా, చనిపోయాడన్నా గుర్తింపు. కానీ నిజంగా చూస్తే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇలాంటివి అమ్మా ఏ రోగాన్ని ప్రభు ఇవ్వడం లేదండి. అని ఏమన్నాడు, ఐగుప్తులో ఉన్న ఏ రోగము మీ మీదికి రాకుండా నేనే స్వస్థపరచు దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అలా మోషేను బలపరిచాడు, అలా మోషేకు ధైర్యం ఇచ్చాడు, మోషేను నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ధైర్యం వచ్చేసిందండి, ఆయనకు బలం వచ్చిందండి. ఆమేన్. పిరికివాడుగా ఉన్న ఆ గొర్రెలు కాస్తున్న ఆ గొర్రెల ఆ కాపరి అయిన ఆ మోషేను ఇదిగో ఆ మిద్యాను దేశం నుండి ఇదిగో వెంటనే ఎక్కడ తీసుకెళ్ళాడంటే మళ్ళీ ఐగుప్తు దేశానికి తీసుకెచ్చాడు. ఐగుప్తులో ఎక్కడ భయపడ్డాడు, ఎక్కడ అవమానం
ఎక్కడ గాయపడ్డాడో వెంటనే ఆ మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి ఒక వీరులాగా దేవుడు అతన్ని పంపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి నిజంగా చూస్తే మరి మోషే వెళ్ళి ఆ ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రజలను పంపియండి, నా ప్రజలు నా దేవుడి దగ్గరికి పంపియండి, నా దేవుడు గొప్పవాడు, ఆయన పేరు యెహోవా అంటే ఆ ఫరో అంటున్నాడు కదా, యెహోవా మాకు తెలియదు, అతడు ఎవరో మాకు తెలియదు, ఆ దేవుడు మాకు కాదు, మా దేవతలు గొప్పవాళ్ళు, మా ఐగుప్తు దేవతలు గొప్ప దేవతలు, అంతకంటే గొప్పవాడు మీ దేవుడా అని అక్కడ మరి అమ్మ సవాలు విసురుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మా దేవుడు గొప్పవాడా, మీ దేవుడు గొప్పవాడా అనగానే ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మోషే మాత్రము ఇదిగో ఆ నీటిని రక్తంగా మార్చేశాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలు ఆ మన మోషే కర్ర వేయగా పాముగా అయింది. మళ్ళీ పట్టుకోగా ఏమైందమ్మా, మళ్ళీ కర్రగా అయింది. వాళ్ళు కూడా మంత్రాలు చేసి వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు మోషే పామట ఐగుప్తు పాములను మింగేసిందట. పడుతుందా? మోషే పాము చేసిన పాము ఇదిగో రాగానే ఐగుప్తుల పాములన్నిటిని మింగేసిందట. ఆమేన్. అలా ఆశ్చర్యపడ్డాడు ఫరో. ఏంటి మనం వేసిన మంత్రం పనిచేయలేదు, ఇదిగో ఈ మోసే చేసిన మంత్రము, ఈ మోసే చేసిన పాము చేతిలో రాగానే కర్రగా మార్చబడుతుంది, పాముగా మార్చబడుతుంది, మనం చేయగానే ఆ పాములన్నీ మింగేసిందని అలా అతడు మనసులో కొద్దిగా మరి కుంగిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇదిగో నా ప్రజలను పంపి లేకపోతే ఈ నీటిని రక్తంగా మార్స్తాను అని చెప్పగానే మరి మోషే కర్రను తీసి కొట్టగానే ఆ నీటి ఏమైందండి అమ్మా, తెల్లగా పరిశుద్ధంగా ఉన్న నీరు అమ్మా ఏమైందమ్మా, మోషే కర్రను కొట్టగా నీళ్ళు ఏమయ్యాయి, నదిలో ఎరుపుగా మార్చబడి రక్తంగా మార్చబడ్డాయి. ఈ ఐగుప్తు ప్రజలు ఆ నదిని ఒక దేవతగా కొలుస్తారు. ఆ ఐగుప్తు నదిని ఆ ఐగుప్తు ప్రజలు ఒక దేవతగా భావిస్తారు. అంటే అది రక్తంతో దుర్వాసన కొడుతుంది. ఎప్పుడైతే మోషే ఆ కర్రను చాపాడో, కర్రను ఆ నీళ్ళ మీద కొట్టగా అది నీటిగా రక్తంగా మార్చబడి ఆ దేశమంతా రక్తంగా మార్చబడి ఫరో ఇంట్లోకి నల్లల్లో ఎక్కడికి ఆ కుండలోకి వెళ్ళినా ఆ బిందెలోకి వెళ్ళినా నీళ్లు తాగమంటే ఆ రక్తంగా మార్చబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రజలను పంపియండి, నా ప్రజలను ఇదిగో నడిపించు వెళ్తానంటే ఫరో మాత్రము అతడు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తన హృదయాన్ని ఇదిగో అంతగా హృదయము దేవునికి ఇవ్వక ఇదిగో దేవుడు ఎవరు అని విర్రవీగి అతడు ఇదిగో గర్వించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలా ఐగుప్తులో 10 సూచక క్రియలు చేశాడండి, 10 అద్భుతాలు చేశాడు. ఫరో పుట్టిన మొదటి కుమారుడు నుండి ఆ దేశమంతటా ఫరో మరి అంత పెద్ద జ్యేష్ఠ కుమారుడు చనిపోయేంతగా ఉన్నారు. ఇదిగో ఆ చావుకేక ఇదిగో ధూళి కొట్టగా ధూళి దేశమంతా ఆ ఐగుప్తు దేశమంతగా ధూళి ఇదిగో నిండిపోయింది. ఇదిగో కప్పలను కొట్టగా ఆ దేశమంతా కప్పలుగా మార్చబడ్డాయి, పేర్లుగా మార్చబడ్డాయి, పశువుల మీద రోగాలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. అంతా మరి చూస్తున్నా కూడా ఈ ఫరో హృదయం మార్చబడలే, ఫరో హృదయం కఠినమైంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా ప్రజలను పంపియండి, నా ప్రజలను దేవుడు నడిపిస్తాడంటే అతను కఠినంగా మార్చబడ్డాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, ఆఖరిగా తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఇదిగో మీరు వెళ్ళండి, మీరు ఎవరు ఎక్కడ ఉండకూడదు అని ఇదిగో అతడు అంతగా దేవుడు అతని తల వంచాడండి. తన మరో కుమారుడు చనిపోయాడు. ఆమేన్. ఐగుప్తులో ఉన్న పెద్ద కుమారుడు బతికారు. ఐగుప్తులో చీకటి ఉంది, వీరు నివసిస్తున్న ప్రాంతంలో వెలుగు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో ఉన్న రోగాలు ఉన్నాయి. వీరు ఎక్కడైతే పురాణం వేసుకున్నారో అక్కడ ఏ రోగం లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా,
దేవుని బిడ్డారా, అలా అలా మరి ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి పర్వతం దగ్గర వచ్చి ప్రభును ఇదిగో స్తుతించారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, అలా అలా మోషే వారికి నాయకుడు అయ్యాడండి. మోషే ఏమయ్యాడండి? మోషే వారికి నాయకుడు అయ్యాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ సంఖ్య వ్రాయబడలేదు, కానీ చరిత్ర ప్రకారము 40 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటున్నారు, 6 లక్షలు అంటున్నారు ఇశ్రాయేలు సంఖ్య. కానీ దైవ సంఘమా, దేవుని బిడ్డారా, మోషే వారందరిని నడిపిస్తున్నాడు, వారందరికీ నాయకుడిగా ఉన్నాడు. వారు నిజంగా వారికి దాహం వేస్తే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా వీరికి దాహం కావాలి అన్నప్పుడు బండతో మాట్లాడగా, బండతో కొట్టగా దాహం వచ్చిందండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దైవ సంఘమా, దేవుని బిడ్డారా, మరి మోషే అలా అలా నాయకుడయ్యాడు, కానీ ఆ నాయకుడుగా ఉన్నాడు, కానీ ఆయనకు తగ్గింపుగా ఉన్నాడండి. ఒక నాయకుడు వస్తే ఎంతో గర్వం వస్తుంది. అతడు పల్లకిలో ఊరేగాలని, అందరి ముందు నేను హెచ్చించుకోవాలని అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కాదు. అతడు తాను తగ్గించుకున్నాడు. ఒక నాయకుడు తగ్గించుకోవాలి, ఎందుకంటే ఒక కుటుంబ యజమానుడు తగ్గించుకోవాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే ఇదిగో మన కుటుంబము దీవించబడుతుంది, మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. మోషే లాంటి వ్యక్తి ఎవరు లేరని దేవుడే సాక్ష్యం పలికాడు. ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. ఆమేన్. అతను మిక్కిలి స్వార్థికుడైన మోషే లాంటి నాయకుడు ఎవరు లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి ఎవరైనా చెప్పగలరా? నీ గురించి ఎవరైనా మాట్లాడగలరా? ఈమె చాలా మంచి వ్యక్తి, ఈమె మంచి ప్రార్థన వ్యక్తి, ఈమె విశ్వాసమైన వ్యక్తి, ఈమె చాలా చాలా ఇదిగో పరిశుద్ధంగా జీవిస్తుంది, దేవునికి భయపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఇదిగో అతను హెచ్చించక పల్లెకిలో మోసే వ్యక్తిగా కాక తన ప్రజలతో తిన్నాడు, తన ప్రజలతో కలిశాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు. అందుకే దేవునికి ఇష్టమైన వాడుగా, దేవుని హృదయంలో స్థిరముగా నిలిచిన వాడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని హృదయంలో నిలవాలంటే మనం కూడా తగ్గించుకోవాలి, మనం కూడా దైవ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డారా, మరి అలాంటి నాయకుడు, అలాంటి వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎప్పుడైతే ఒకసారి మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు? ఈ ప్రజలంతా ఇశ్రాయేలు ప్రజలు నన్ను గాయపరుస్తున్నారు, నీళ్ళు అడుగుతున్నారు అని ఒకసారి లోకులారా, ఇదిగో మీరు నన్ను బాధ పెడతారని అతడు తన ప్రజలతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. బాధపడుతుందా? దేవుడు మోసతో మాట్లాడాడు, నీవు వెళ్ళి బండతో మాట్లాడము, ఆ బండ నీళ్లు వస్తాయని దేవుడు మాట్లాడాడు. ఈ మోసే ఏం చేశాడంటే, దేవుడు బిడ్డారా, అతడు కోపస్తుడై అతడు తన ప్రజలను కోపాడడం తింటాడు. లోకులారా, నేను మీకు ఎలా కనబడుతున్నాను అని అతడు సరిగాడాడు. కానీ దైవ సంఘమా, దేవుని బిడ్డారా, మరి దేవుడు చెప్పిన మాట ఒకసారేమో బండతో కొట్టుమన్నాడు, ఒకసారేమో బండతో మాట్లాడమన్నాడు. ఇలా బండతో మాట్లాడాలని దేవుని ఆశ వినబడుతుందా? కానీ ఇతని కోపంతో ఆ బండతో మాట్లాడితే అక్కడ ఒక కార్యం జరుగుతుంది, తన ప్రజలు ఆశ్చర్యపడతారని దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకు విధేయత చూపగా అవిధేయతతో ఆ బండతో మాట్లాడే బదులు బండను కొట్టడం ప్రారంభించేశాడు. వినబడుతుందా? దేవుడు బండతో మాట్లాడమన్నాడు. అమ్మా, ఇది దేవుని మాటలు. అమ్మా, ఇది డైరెక్ట్ గా మోషే దేవుడితో మాట్లాడి అమ్మా, ఇది ఈరోజు చెప్పాలని చెప్తున్నాను, వేరే వర్తమానం ఉంది కదా అది చెప్పలేదండి. ఇది దేవుడు మోసతో మాట్లాడిన సందర్భాలు. ఇది వినబడుతుందమ్మా? ప్రజలతో వచ్చాక అమ్మా బండ దగ్గరికి వచ్చాను, ఇది బండ అనుకుంటాను అమ్మా, ఇది బండ, పేద బండ అమ్మా, ఇది బండ అమ్మా, పేద బండ. ప్రజలంతా వచ్చాక
దేవుడు ఏమనుకున్నాడు? దేవుడి కార్యము చేయాలి, చేయడానికి నిర్ణయించుకున్నాడు. మోషే పెట్టుకున్నాడు నాయకుడిగా. ఈయన ఏం చేశాడంటే ఈ బండతో మాట్లాడాలి. బండ నిలుము అనగానే ఆ బండ నిలుస్తుంది. ఈ మోషే ఏం చేశాడంటే కోపముతో ఈ బండను కొట్టాడండి. ఈ బండను కొట్టగానే బండ అది తీర్చబడి దాహముగా ఇశ్రాయేలు ప్రజలకు తీర్చబడింది. ఒకటి మరి దాహం తీర్చబడింది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే బండతో మాట్లాడము, అది నిలుస్తుంది. ఈ ప్రజలంతా ఆశ్చర్యపడేదిగా నా మహిమ నేను పొందుకోబోతున్నానని దేవుడు మోసతో మాట్లాడాడు. ఆ మాట్లాడే బదులు కొట్టడం ప్రారంభించాడు. ఆమేన్. ఎప్పుడు ఆయన కోపంగా ఉండే వ్యక్తి కాదు. ఒక చిన్న పొరపాటు మరి నిజంగా చూస్తే మరి ఆ 40 లక్షల మంది కావచ్చు సంఖ్య, 20 లక్షల మంది కావచ్చు సంఖ్య, 6 లక్షల సంఖ్య కావచ్చు, కానీ అలాంటి మంది నడిపించడానికి ఎంత ఓపిక ఉండాలండి. మన కుటుంబంలో 6 నడిపించలేకపోతున్నాం. అంతమందికి ఆహారం పెట్టాలి, అంతమందికి ఓదార్చాలి, నెమ్మదించపరచాలి, సమాధానపరచాలి. అలాంటి వ్యక్తి ఇదిగో పొరపాటున చిన్న తప్పు చేశాడు. చిన్న ఆ మాటకు లోబడక, అది కొట్టక, అది మాట్లాడక కొట్టడం ప్రారంభించాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మోషే ఏది చెప్పినా అది శ్రద్ధగా చేసేవాడే. ఇదిగో ఆయన మన ఆ సినాయి పర్వతము వీధికి వెళ్ళి ఇదిగో ఒక ఛాయ రూపంగా, ఒక దినస్సుగా, ఇంకో ప్రత్యక్ష కూడా చూపెట్టాడు. అర్థపడుతుందా? మోషే నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్. ఎక్కడికి రావాలి బ్రహ్మ అంటే నువ్వు సిద్ధపడాలి. రేపు ఉదయంగా నేను సినాయి కొండ మీద నీ కొరకు ఎదురు చూస్తాను. ఉదయంగా వెంటనే లేచి ఆయన స్నానం చేసుకొని బట్టలు వస్త్రము ధరించుకొని వెంటనే ఆయన సినాయి కొండ మీదకి ఎక్కడం ప్రారంభించాడు. ఒక కొండ ఎక్కాలంటే ఎంత ఒప్పుకుంటానమ్మా. ఒక కొండ ఎక్కాలంటే అది చాలా ఎత్తుగా ఉంటుందండి. గమనించండి. మీరు మందిరాలు ఇక్కడ రావాలంటే ఎంతో కష్టంతో వస్తున్నారు. కానీ ఆయన నడవడం వేరు, కొండ ఎక్కడం వేరు. ఆమె నువ్వు అత్యంతగా కొండ ఎక్కాలి అనగానే వెంటనే చకా చకా ఎక్కి ఆ కొండ ప్రాంతం రాగానే దేవుడు అతనికి ఒక ఛాయ రూపం చూపెట్టాడు. మీకు ఆధార్ కార్డు ఉంది కదా, మీ ఆధార్ కార్డు ఆ జిరాక్స్ తీస్తే ఎలా వస్తుందమ్మా? మీలాగా వస్తుందా, వేరేలాగా వస్తుందా? మీ ఆధార్ కార్డు ఉందండి అమ్మా, మీ పట్ట పాస్బుక్లు ఉన్నాయి అమ్మా, మీ మెమోలు ఉన్నాయి అమ్మా, అమ్మా అన్ని పట్ట కాగితాలు, ఇల్లు కాగితాలు ఉన్నాయి. అది ఎలా వస్తాయా, తిరిగి వస్తాయా? నిలబడుతుందమ్మా? ఎలా వస్తాయమ్మా? ఆధార్ కార్డు మనలాగానే వస్తుంది. అంటే మోషేకు ఒక స్కీమ్ చూపెట్టాడండి. ఒక స్కీమ్ ఎలా ఆమేన్ అంటే ఆ స్కీమ్ చూశాడు. ఇలా కట్టాలి ప్రత్యక్ష కూడా. ఆమేన్. ఇదిగో బలిపీఠం ఇక్కడ ఉండాలి, గంగారం ఇక్కడ ఉండాలి, ఇదిగో అలాగే మరి ఇంకా అది ధూపార్థం అలా ఉండాలి, ఇదిగో అతి పరిశుద్ధ స్థలము, ఇదిగో అతి విలువైన పరిశుద్ధ స్థలము ఇక్కడ ఉండాలని ఆయన ఒక ఛాయ రూపంగా అది ప్రత్యక్ష గుడారము చూపెట్టాడండి. అమ్మా ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ నిజంగా అతడు ఆలోచనతో చూసిన వెంటనే తన ఉదయంలో దాన్ని హత్తుకొని చేసినట్టుగా ఆయన కొండ కింద ప్రత్యక్ష గుడారము, ఎక్కడ గంగాళం, ఎక్కడ ధూపార్థం, ఎక్కడ బలిపీఠము, ఎక్కడ దీపవృక్షము, ఎలా ఎక్కడ ఉండాలో, ఎక్కడ అతి స్థలం పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలో, ఎక్కడ అన్ని చేసినట్టుగా ఒకసారి చూపెట్టగానే అంత జ్ఞానము కలిగిన వ్యక్తి అంతగా ఆ ప్రత్యక్ష గుడారం కట్టడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి ఒక నాయకుడు, మంచి నాయకుడైన ఆమేన్, ఓపిక గల నాయకుడు. అలాంటి నాయకుడికి ఒక ఎలా కోపం వచ్చిందో బండతో మాట్లాడినప్పుడు మాట్లాడక కొట్టడం ప్రారంభించగానే దేవుడు ఆ రాత్రి వేళ స్వప్నంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా మళ్ళీ నాతో మాట్లాడతాడా? నన్ను ఏమైనా వేరే కార్యానికి సిద్ధపరుస్తాడా? రేపు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఇక్కడ గుడారం తీసేయాలా? ఇక్కడ గుడారం ఉంచుకోవాలా? ఇక్కడ ఏం చేయాలి? నీ ప్రజలకు ఎలా బోధించాలి? ఏం చెప్పాలి ప్రభు అంటే అది మోషే జీవితంలో ఆఖరి మాట మార్చబడిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆఖరి మాటగా మార్చబడుతుంది. ఒకేసారి మాట్లాడబోతున్నాడు. ఇదిగో మోషే ఒక నాయకుడా, నేను నీతో మాట్లాడింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు బండతో మాట్లాడమంటే మాట్లాడేది కాబట్టి నాకు బాధ కలిగింది. ఆ మాటను బట్టి, ఇదిగో ఆ కార్యాన్ని బట్టి నేను నిన్ను మాత్రము ఇదిగో ఆ కానాను దేశంలో ప్రవేశించి
హల్లెలూయా. ఇంత చిన్న తప్పుకే మోషే ఆపేశాడే. కానానుకు వెళ్ళలేదు, కానాను దేశంలో అడుగు పెట్టడానికి స్థానం లేదే. మనము చేస్తున్న కొన్ని పొరపాట్లు, కొన్ని ఎన్ని తప్పులు చేస్తున్నాము మన జీవితంలో, మన బ్రతుకుల్లో. మనకున్న కొన్ని ఆలోచనలో, కొన్ని నడిపింపుల్లో, కొన్ని ఆశల్లో మనం ఎన్ని రోజుకి ఎన్ని తప్పులు చేస్తున్నాము. దేవుని ఎంత గాయపరుస్తున్నాము, దేవుని ఎంత బాధ పెడుతున్నాము, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎంత దుఃఖపరుస్తున్నామో అని మనము పరిశీలించుకునే సమయం ఇది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎలాంటి స్థితిలో కూర్చున్నావేమో, ఎలాంటి ఒక మాట మాట్లాడినందుకే అది తప్పు కూడా కాదు, కానీ దేవుని దృష్టిలో అది తప్పుగా చేయబడి ఉంది. ఇదిగో మాట్లాడాలి, చేయాలి, కానీ అవిధేయత చూపెట్టాడే మోషే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, అలాంటి మోషే కానానులో ప్రవేశం లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఒక కొండ ఎక్కించేశాడు. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో ఉంటుందండి. చివరి వచనంలో 30 చివరి అధ్యాయము ద్వితీయోపదేశకాండము. మోషే అక్కడ చనిపోయిన రీతి చూస్తే ఎంత బాధ అనిపిస్తుందండి, ఎంత మరి వేదన అనిపిస్తుందండి. 34వ అధ్యాయం 1వ వచనం. నీవు వారి ఉన్నత స్థలములకు తొక్కుదువు. ద్వితీయోపదేశకాండము 34:1. మోషే మోయాబు మైదానం నుండి ఎదురునున్న పిస్గా కొండ వరకు పోయి నిబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తలి దేశమంతయు, ఎఫ్రాయిము మనుష్యుల దేశమును, పశ్చిమ మహాసముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయా వరకు ఈత చెట్లగల ఎరుకో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇతరులను, నీ సంతానము నీకు ఇచ్చెదను. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కళ్ళారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు దాని అక్కడి నుండి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి చెందెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారమ్మా? అర్థమైందా? మోషే కానాను దేశానికి వెళ్ళకుండా అమ్మా చూపెట్టాడు. అమ్మా ఒక కొండ శిఖరము పై నుండి ఎక్కి అంత చూపెట్టాడు, కానీ అమ్మా మోషేను మాత్రము అందులో ప్రవేశించకుండా చేయడం జరిగిందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కూడా, మన విశ్వాసంలో కూడా మనకున్న మరి మన మాట ఏ పాటిదండి? మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, మనం ఎంత అబద్ధం ఆడుతున్నాం, మనం ఎంత మోసం చేస్తున్నాం, మనం ఎంత మరి ఇతరులను గాయపరుస్తున్నాం, ఇతరులను మోసం చేస్తూ ఇతరుని అన్ని భంగపరుస్తున్నామేమో. ఆమె దేవుడు ఇదిగో అలాంటి పరిస్థితిలో మంచి నాయకుడు, మంచి దేవుడికి ఇష్టమైన వ్యక్తి ఒక చిన్న పొరపాటు వలన, ఒక చిన్న మాట వలన అతనికి కానాను దేశము ప్రవేశము లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆ పరలోకానికి వెళ్ళే మార్గము నీ కిందేమో. ఒకవేళ నీవు కూడా తప్పిదం చేస్తున్నావా, విశ్వాసి తప్పిదం చేస్తున్నావా, ఓ దేవుని సంగమా, ఆ తప్పులన్నీ దిద్దుకొని ఇదిగో పొరపాటు అయితే దేవాన్ని క్షమించుము ప్రభువా అని నీవు విన్నపరంగా నువ్వు పశ్చాత్తాపపడితే, నువ్వు మారు మనసు పొందితే, ఆ రక్షణ మళ్ళీ కాపాడితే, ఆ రక్షణ మార్గాన్ని నీకు మళ్ళీ దేవుడు పరలోక మార్గాన్ని తెలుస్తాడు. కానీ నువ్వు అవధేయతో నీకు ఇచ్చిన జీవితాన్ని నష్టపరుచుకొని చూద్దాములే అని ఆ భక్తిని పాడు చేసుకుంటే నీకు నరకమే దొరుకుతుంది, కానీ పరలోక మోక్షము దొరకదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అంత పెద్ద దైవజనుడికే అంత ఆపిస్తే మనం ఏ పాటి వారము? మనం నిజంగా అంత భక్తి గల వారమా? అంత భక్తి చేయగల వారమా? దేవుడు అన్ని చెప్పినట్టుగా మోసే చేశాడు, దేవుడికి భయపడ్డాడు, ఒక నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు, ఒక కుటుంబంలో కూడా ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి కుటుంబ వ్యక్తిగా అతను మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ చిన్న మాట వలన అతను కానానులో చేరలేకపోయాడు. కానాను సాదృశ్యానికి, పరలోకానికి సాదృశ్యంగా మార్చబడింది. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా
పరలోకానికి వెళ్ళకుండా ఏది నిన్ను అడ్డుగా చేస్తుందో, నీ కోపమా, ఇదిగో నీ అవిధేయతన, ఆమేన్, పరలోకానికి వెళ్ళకుండా ఏది ఆపేస్తుంది, ఆమేన్, నీ అవిధేయత వలన, ఆమేన్, నీలో ఉన్న కోపమా, ఈర్ష్య, పగ అవన్నీ తొలగించుకోమని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చూస్తే మోషే ఎంత దుఃఖపడి ఉండవచ్చో, ఎంత గాయపరచబడి ఉండవచ్చో, ఆమేన్. ఆయన వయసు 120 సంవత్సరాలట. ఆయన కళ్ళు మందము కాలేదట. ఆయన చూపు కూడా చక్కగా చూస్తున్నట. కాళ్ళు కూడా సత్తువు కూడా బలము కలిగిన కాళ్ళ వలె ఉండనట. కానీ అతడు నిజంగా మరణించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇదిగో నువ్వు మృతుల నుండి లేవని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకంటే ఆ స్థితిలో ఉండకూడదని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంత పెద్ద నాయకుడినే, అంత పెద్ద ప్రజలు నడిపించిన వాడే, అంత వ్యక్తిని కానాన్లో ప్రవేశించకుండా చేశాడే. మనకున్న భక్తి ఏ పాటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినబడుతుందండి దేవుని బిడ్డలారా. మోషే నాయకుడు ఆ కానాన్లో ప్రవేశించకుండా అదిగో మార్గ మధ్యలోనే చనిపోయాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా రాహేలు, లేయి, తన దాసులు, తన పిల్లలతో దేవుడు మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. మీరు బేతేలుకు ప్రయాణం చేయండి, మీరు బేతేలుకు రాండి అని యాకోబుతో మాట్లాడగానే యాకోబు వెంటనే తన భార్యతో మాట్లాడడం ప్రారంభించాడు. అర్థపడుతుందా? మీ దగ్గర ఉన్న వస్త్రాలను పరిశుద్ధపరచుకోండి, దేవునికి నచ్చనివి తీసివేయండి, దేవునికి ఆ నచ్చనివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పారవేసి మనము బేతేలుకు ప్రయాణము అవుతాము అని ఇదిగో తన భార్యలతో యాకోబు మాట్లాడినప్పుడు అందరూ దేవుని బిడ్డలారా, అందరూ సిద్ధపడ్డారు, అందరూ ప్రయాణం అవుతున్నారు. కానీ రాహేలు మాత్రము తనకున్న అవిధేయతను బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి లెక్క చేయక ఇదిగో రాహేలు మాత్రము విగ్రహాలను దాచుకొని ఆమె ప్రయాణం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రయాణంలో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, చక్కగా జరుగుతుంది. అందరూ బాగా నడుస్తున్నారు. యాకోబుతో లేయి తన దాసులు ఇదిగో తన పిల్లలు నడుస్తున్నారు. కానీ ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, రాహేలుకు ఇదిగో వెంటనే ఇదిగో ఆమె ప్రసవ వేదన కలిగింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమె ఆ ప్రసవ వేదనలో ఇదిగో ఆ మార్గంలోనే, బేతేలు మార్గంలో వెళ్ళక ముందే దైవ సంగమా తనలో ఉన్న ఆ విగ్రహాలను విడిచిపెట్టలే, తనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టక ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, రాహేలు మాత్రం ఆ మార్గ మధ్యలోనే ఇదిగో గర్భము దాల్చి ప్రసవ వేదనతో ఆమె చనిపోయింది. కానీ బేతేలులో ప్రవేశించలేకపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఏంటి రాహేలు ఆ మార్గ మధ్యలో చనిపోవడానికి కారణం అంటే దేవుడు చెప్పాడు, మీ దగ్గర ఉన్న వస్త్రములు ఇదిగో ఏమైనా ఉంటే వాటిని పారవేసి పరిశుద్ధపరచుకొని ప్రయాణించండి, బేతేలుకు రాండి అంటే ఆ రాహేలు మాత్రము తనకున్న అవిధేయతను బట్టి, తనకున్న అందచందాలను బట్టి, ఆ విగ్రహాలను బట్టి ఆమె దాచుకొని ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఆమె ప్రయాణంలోనే అమ్మ చనిపోయిందండి. మార్గ మధ్యలోనే చనిపోయింది. ఆ విగ్రహాలు కాపాడాయా? తన అందం కాపాడిందా? దేవుడు చెప్పాడు, మీరు బేతేలుకు ప్రయాణం కావాలి. బేతేలు అనగా దేవుని మందిరము, అక్కడ ఆరాధించే స్థలము, అక్కడ సమాధానం దొరికే స్థలము, అక్కడ పరిశుద్ధ స్థలము. అంటే పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు మీరు ఎలా రావాలి? మీరు పరిశుద్ధపరచుకొని మీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని వాటిని తీసివేసుకొని ఇదిగో దీనులుగా దయాభక్తితో రావాలి. కానీ అలా రావడం లేదే. రాహేలు మార్గ మధ్యలోనే చనిపోయింది. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని వాక్యము, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన చూసుకొని రావాలని దేవుని వాక్యం రాయబడింది. ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.